పాండవులందరితో కలిసి మిగతా దేశపు రాజులందరితో కూడా కలిసి స్త్రీలు, పట్టపురాణి ద్రౌపది, మిగతా అంతఃపుర స్త్రీలు, పరిచారికలు, వంది మాగదులు మేళతాళాలతో గొప్పదైనటువంటి ఒక సంబరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభాప్రవేశ కార్యక్రమం ఇది. మనం గృహప్రవేశం చేస్తేనే ఎంతో హడావిడిగా చేసుకుంటాం. అలాంటి మయసభ ముల్లోకాల్లో ఎక్కడా లేనటువంటి మయసభకి ఆ మహారాజు చక్రవర్తి మహానుభావుడు ధర్మరాజు అంటే మామూలు వాడు కాదు. ఆయన సభాప్రవేశం అవుతుంటే 1000 మంది బ్రాహ్మణులకు ముందు అన్నసంతర్పణ చేయించాటండి. చేయించి ఆ మహనీయుడు సభాభవనంలోనికి వెళ్తున్నాడు. ఏదో కొట్టేయి తెచ్చేయి అన్నట్లుగా చెప్పట్లేదు కథని. ఎందుకు సవిస్తరంగా చెప్తున్నానంటే అసలు మన రాజులు పూర్వీకుల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో మనకి తెలియాలి. అందుకని సవిస్తరంగా కథాభాగాన్ని ముందరకు నడుపుతున్నాను నేను. కాబట్టి సభాభవనంలోనికి ప్రవేశించాడు. అందరూ కూడా ఆనందచికితులవుతున్నారు. నూతన వస్త్రాలతో పుష్పహారాలతో అందరినీ సత్కరించాట ధర్మరాజు. వచ్చిన బ్రాహ్మణులందరినీ సంతృప్తిపరిచాడు. దధౌతేభ్యః సహస్రాణి గవాహం ప్రత్యేక పునః 1000 గోవుల్ని దానం చేశాట. వెంటనే వచ్చిన బ్రాహ్మణులకు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గోవు. గోమహాత్యం చెప్పుకున్నాం కదండి. ముందు గోవులు ఉంటే కానీ మన పూర్వీకులు ఎవరు నడిచేవారు కాదు ఏ శుభకార్యానికైనా. 1000 గోవుల్ని దానం చేశాడు. మొత్తం వేద ఘోష చేత నిండిపోయింది సభాభవనం అంతా కూడా. పుణ్యాహ ఘోషస్తత్రాసీత్ దివస్పృఘీవ భరత. మొత్తం భవనంలో పుణ్యాహవచన మంత్రాలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా మారుమ్రోగే చెప్తున్నారు. యుధిష్ఠిరుడు అనేక మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా వివిధ సుగంధ ద్రవ్య పరిమళాలన్నీ సభాభవనంలో చల్లుతూ ఉండగా దేవతలందరినీ కూడా వారి వారి స్థానాల్ని స్థాపింపజేశాడు. మనం వెళ్ళగానే ఏ సత్యనారాయణ వ్రతమో చేసుకుంటాం. అలాగే ముందు దేవతాహ్వానం జరగాలి. ఏదైనా కొత్తిల్లు జరిగి ఉంటే ముందు గోవులు, తర్వాత దేవతలు. ఈ దేవతలందరినీ తీసుకువెళ్ళి వారి వారి స్థానాల్లో వాళ్ళని ప్రతిష్ఠ చేసి వాళ్ళని అలంకరించాట. చూడండి. అనంతరం భవనంలోకి ప్రవేశించాడు. తత్ర మల్లా నట గుల్లాహ సూత వహితాళికాస్థధా ఉపతస్తుర్మహాత్మానం ధర్మపుత్రం యుధిష్ఠిరం. పూజలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి సభాభవనంలో ఆసీనుడయ్యాడు ధర్మరాజు. మిగతా వంది మాగదులందరూ కూడా పరివేష్టించి ఉన్నారు. సామంతులైనటువంటి రాజులందరూ కూడా ఒకవైపు కూర్చున్నారు. ఒకవైపు పాండవులు, పరిచారికులు, వాళ్ళ యొక్క స్త్రీలందరూ ఉన్నారు. ఇలాంటి సభలో గొప్పగా అక్కడ ఉన్నటువంటి వైతాళికులు, సూతులు, మల్లులు, నటులు నృత్య ప్రదర్శన, నాటక ప్రదర్శన, అన్ని ప్రదర్శనలు చేస్తున్నారు అక్కడ. తథా సకృత్వా పూజాంతాం భాతృభిః సహ పాండవః. ఎలా కనిపిస్తున్నాడు యుధిష్ఠిరుడు? ధర్మరాజు స్వర్గంలో ఇంద్రుడు కాదు కదా అన్నట్లుగా కనిపించాటండి అందరికీ. ఇంద్రుడికి ఈయనకి తేడా ఏమీ లేదు. అది స్వర్గం, ఇది భూలోకం, అంతే తేడా. అంతలా కనిపిస్తున్నాడు. ఎందుకని అంటే ఋషులు వారితో పాటుగా అనేక దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులు, సామంతులు, కప్పాలు కట్టేవాళ్ళు పాండవులతో కలిసి పాండవుల ఆహ్వానం మేరకు వచ్చారటండి వాళ్ళందరూ వివిధ దేశాల నుంచి. చూడండి, ఆ సభలో కూర్చున్నారు. ఎవరెవరు మచ్చుక్కికి కొన్ని చెప్తున్నారు ఎవరెవరు కూర్చున్నారా అని ఆ సభలో. అసితః దేవలః సత్యః సర్పిర్మాలి మహాశిరాః. అసితుడు, దేవలుడు, సత్యుడు, సర్పిమాలి, మహాశిరుడు, ఆర్యావసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, సునకుడు, బలిచక్రవర్తి, బకుడు, దాల్వ్యుడు, స్థూలశిరుడు, కృష్ణద్వైపాయనుడు, వ్యాసుడు కూడా కూర్చున్నాడు ఆ సభలో. వ్యాసుడి శిష్యులైనటువంటి సుమంతుడు, పైలుడు, జైమిని, అలాగే వారితో పాటు ఈ కథ చెప్తున్న వైశంపాయనుడు కూడా నేను కూడా కూర్చున్నానని చెప్పాడు. అంటే వ్యాస శిష్యులు, వ్యాసులు కూడా కూర్చున్నారు. యజ్ఞవాల్క్యుడు, సహరోమహర్షునుడు,
అప్సుహోమ్యుడు, దౌమ్యుడు ఇంటి పురోహితుడు, అనీమాండవ్యుడు ఎప్పటివాడు, ఆయన కూడా ఆహ్వానాన్ని అందుకుని వచ్చాటండి. కౌశికుడు, దామోష్ణీషుడు, త్రైబలి, వర్ణాదుడు, ఘటజానకుడు, మౌంఝాయుడు, మార్కండేయుడు, పవిత్రపాడి వీళ్ళందరూ వచ్చారు సభలో. అలంబుసుడు, పారిజాతుడు, కృతశ్రముడు, జాతుకర్ణుడు, శిఖావంతుడు, వాయుభక్షుడు, పారాశరుడు, ఎంతోమంది రాజుల పేర్లు చెప్పారు. అలాంటి గొప్ప రాజుల చేత, మహర్షుల చేత, వేదాంగ పారంగతులైనటువంటి పండితుల చేత సభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. సభలో కూర్చున్నారు వాళ్ళందరూ ధర్మజ్ఞులైన వాళ్ళు, పవిత్రాత్మలు కలిగిన వాళ్ళు, నిర్మల హృదయమై కలిగిన మహర్షులు. మహారాజు అయినటువంటి ధర్మరాజుకి పవిత్రమైన కథలన్నీ చెప్తున్నారట. అక్కడ కూర్చుని వింటున్నాడు ధర్మరాజు. చూడండి, మహాత్ముడు, ధర్మాత్ముడు, శ్రీమంతుడు అయినటువంటి ముంజకేతు మహారాజు అనే మహారాజు వచ్చాట. వివర్ధనుడు వచ్చాడు, సంగ్రాహజిత్ వచ్చాడు, దుర్మకుడు వచ్చాడు, పరాక్రమవంతుడైన ఉగ్రసేనుడు వచ్చాడు ద్వారక నుంచి. శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క ఉగ్రసేనుణ్ణి మర్యాదాపూర్వకంగా మహారాజును పంపించాడు అక్కడికి. ఉగ్రసేనుడు వచ్చాడు, కక్షసేన మహారాజు వచ్చాడు, అపరాజితుడు వచ్చాడు, క్షేమకుడు వచ్చాడు, కాంభోజరాజు వచ్చాడు, కమటుడు వచ్చాడు. వీళ్ళందరూ వచ్చారు. ఇంతేనా, మన సైడ్ వాళ్ళు కూడా వెళ్ళారండి చాలామంది. అప్పుడు ఎవరెవరికి ఆహ్వానాలు అందేవో కూడా చెప్తున్నారు. నేను సొంతంగా చెప్పింది కాదు, మూలంలో వ్యాసుడు రాసిందే ఇదంతా. జటాసురో మద్రకాణాంచ రాజా కుంతి పుళిందశ్చ కిరాతరాజ తథాంగవాంగౌ సహ పుండ్రకేణ పౌండ్యోడ్రరాజౌ చ సహ ఆంధ్రకేణ. మన ఆంధ్రా నుంచి కూడా, మన ఆంధ్రాని పరిపాలించే రాజు కూడా వెళ్ళాటండి. ఆహ్వానం అందింది పాండవుల దగ్గర నుంచి. మన ఆంధ్ర అనే మాట అప్పటి నుంచి ఉంది, ఏదో లేదనుకుంటారు మన వాళ్ళందరూ కూడా. ఆంధ్రాశ్చ ఆంధ్ర భాషాశ్చ, ఈ ఆంధ్రదేశంలో పుట్టడం, ఆంధ్ర భాషని నేర్వడం అంతకన్నా గొప్పదైన మరొకటి అదృష్టం మరొకటి లేదన్నారు అప్పయ్య దీక్షితులు అందరూ ఆయన. కాబట్టి ఆంధ్రుడిగా ఉన్నందుకు గర్వించాలి. ఇంకొక మాట చెప్పమంటారా, అసలు మహాభారత యుద్ధంలో ధర్మం పక్షం అంటే పాండవుల వైపు పక్షంగా వచ్చి పోరాడిన వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్ళి పాండవుల తరపున పోరాడారండి, కౌరవుల తరపున కాదు పోరాడింది. కాబట్టి పాండురాజుకి మనం బలం ఇచ్చాం, ఆ ధర్మరాజుకు మనం బలాన్ని ఇచ్చాం. అంటే మన వాళ్ళందరూ ధర్మయుక్తులు, ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళందరూ. ఆ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు మన వాళ్ళెవ్వరూ కూడా. అందుకనే సశాస్త్రీయంగా శ్లోకంతో సహా చెప్తున్నాను, మీకు గుర్తునే కాదు. అందుకనే జటాసురుడు, మద్రరాజు శల్యుడు, కుంతిభోజ మహారాజు, పుళిందుడు, అంగరాజు, వంగరాజు, పుండ్రకుడు, పాండ్యుడు, వాడ్రరాజు, ఆంధ్రరాజుతో కలిసి వెళ్ళారట అందరూ కూడా ఇటువైపు దక్షిణాది నుంచి. అందువల్ల చాణూరుడు, దేవరాతుడు, భోజుడు, భీమరథుడు, కళింగరాజు అయినటువంటి, కళింగం అంటే ఒరిస్సా, ఈ ఒరిస్సా నుంచి కూడా వెళ్ళారు చాలామంది. కళింగరాజు అయినటువంటి శృతాయుధుడు, మగధ దేశీయుడైనటువంటి జయసేనుడు, వీళ్ళందరూ రాజులందరూ వెళ్ళాడు. అంతేకాదు వృష్టి వంశీయులందరూ కూడా వెళ్ళారటండి. దేవతాస్వరూపులైన ఈ రాజకుమారులు ఆహుగుడు, విప్రుదుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ వీళ్ళందరూ ద్వారక నుంచి వెళ్ళారు. ఇదంతా కూడా కోలాహలంగా ఉంది. ఆ మయసభా ప్రాంగణం వివిధ రకాల దేశాల రాజుల చేత, గొప్ప గొప్ప సంస్కృతుల చేత, ఏ దేశం వాళ్ళు వస్తే ఆ దేశపు సంస్కృతికి సంబంధించిన ఆచారాలన్నీ కూడా ఏర్పాటు చేశాట బయట. ఆ ఆచారానికి తగ్గట్లుగా ఆహ్వానాలు వస్తున్నాయి. ఏ దేశం వాళ్ళు ఏ ఆచారాన్ని పొంది ఉంటారో ఆ సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి మేళతాళాలతో ఆ రాజుల్ని ఆహ్వానం చేస్తున్నారు లోపలికి. అంత గొప్పగా జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి వైభవం. చూడండి, అర్జునం ఏచ సంశ్రిత్య రాజపుత్ర మహాబలాః అశిక్షంత ధనుర్వేదం రౌరవాజీన వాసవః. గొప్ప గొప్ప మృగచర్మాలు ధరించినటువంటి, ధనుర్వేదంలో శిక్షణ కలిగినటువంటి గొప్ప గొప్ప రాజకుమారుడైనటువంటి అర్జునుడికి దగ్గరగా బలవంతులైనటువంటి గొప్పవాళ్ళైనటువంటి ఋషులందరూ నిలబడ్డారటండి. అర్జునుడు గాంధీవాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఆయన ఏమిటి, ధనుర్వేద పారంగతుడు. ఆయనకి ధనుర్వేదంలో శిక్షణ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఋషులు ఆయన చుట్టూరా చేరారట. ఆయనతో ధనుర్వేదం గురించి చర్చలు చేస్తున్నారట. చూడండి, రౌక్మిణేయశ్చ సాంబశ్చ యుయుధానశ్చ సాత్యకిః
రుక్మిణీ కుమారుడైన ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు, సాత్యకి, యుయుధానుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, శ్రీకృష్ణుడి తరపున వాళ్ళందరూ లాంఛనాలు పట్టుకుని వెళ్ళారు ధర్మరాజు ద్వారక నుంచి. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. గీత వాయిద్య నిపుణులైనటువంటి సంగీతజ్ఞులు, తాళజ్ఞాన పండితులు, లయ స్థాన పరిజ్ఞానంతో సంగీత కళలో ఆరితేరినటువంటి వాళ్ళు పండితులందరినీ ఆహ్వానం చేశారు. వాళ్ళందరినీ సత్కరించాడు. వాళ్ళ చేత కచేరీలు పెట్టారు, వాళ్ళ చేత నాటక ప్రదర్శన చేయించారు. వాళ్ళ చేత గొప్పదైనటువంటి పండితులకు ఏ సాంప్రదాయంతో వచ్చారో, ఏ కళలతో వచ్చారో ఆ కళలన్నింటినీ ప్రదర్శింపజేయించారటండి అక్కడ. చూడండి, వారితో పాటు ఇతర గంధర్వులు కూడా వచ్చారు. గంధర్వ దేశాల నుంచి, వేరే లోకాల నుంచి కూడా వచ్చారట చాలామంది. వీళ్ళందరికీ ఎవరెవరు ఏ జాతికి సంబంధించిన అలవాట్లు పడినటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయో ఆయా అలవాట్లతో కూడిన వంటశాల ఏర్పాటు చేశాట. ఎవరికి ఏది నచ్చినటువంటి వంట కావాలంటే అది అక్కడ ఏర్పాటయింది. వాళ్ళందరూ హాయిగా దాన్నంతటినీ ఆస్వాదిస్తున్నారు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి సేవించినట్లుగా ఆ యొక్క సభలో సత్యప్రతిజ్ఞులు, సువ్రతులు అయిన మహాపురుషులందరూ కూడా ఆ ధర్మరాజుని సేవించారు. ఆ విధంగా అంతటి మయసభ దక్కించుకున్నవాడు భూలోకంలో ఒక్క ధర్మరాజే. అది ఎక్కడ? మన భారతదేశంలోనే. ఇలాంటి మయసభ మరి ఏ దేశంలో కూడా నిర్మాణం జరగలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల భారతదేశం, భారతీయులు ఎంత గొప్పవాళ్ళో, దేవతల్ని కూడా ఎంతగా మెప్పించారో మనకిప్పుడు అవగతం అవుతుంది. ఎందుకంటే ఇలా వీళ్ళందరితో కూడా కొన్ని రోజుల పాటు ఉత్సవం జరిపించాడు ధర్మరాజు. వచ్చిన వాళ్ళందరూ ఉత్సవాల్లో పాల్గొన్నారు, వెళ్ళిపోతున్నారు అయిపోయిన తర్వాత. ఇక కొన్ని చివరి రోజుల్లో తత్రోపవిష్టేషు పాండవేషు మహాత్మసు, ఒకరోజు అందరు పాండవులు కలిసి ఒక చోట కూర్చుని ఉన్నారు. మయసభలో కూర్చుని ఉండగా మహత్సు సోపవిష్టేషు గంధర్వేషు చ భరత